జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్యాత్మ స్వరూపులారా, నేను 91వ సంవత్సరం 1991లో ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి అధికారికంగా ప్రవేశించాను. ఎందుకు ఈ మాట వాడుతున్నారంటే, ఆధ్యాత్మిక చింతన నా లోపల ఉంది. నా లోపల సామాజిక బాధ్యత ఉంది, సామాజిక స్పృహ ఉంది, మానవత్వం ఉంది. ప్రతి విషయాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి 10 మందికి సహాయం చేద్దామనేటటువంటి తపన నాలో ఎప్పటి నుంచో ఉంది. అయితే నేను 91వ సంవత్సరంలో ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించడానికి మూల కారణం, మానసికంగా బాగా కృంగిపోయాను. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గిపోయాయి. క్లాసులో పాఠం చెప్పలేని స్థితికి నేను బలహీనపడ్డాను, దిగజారిపోయాను. దానికి మూల కారణం ఏంటి? నేను జూనియర్ లెక్చరర్గా ముందు వృత్తిలో కొనసాగాను. తర్వాత డిగ్రీ కళాశాలకు ప్రమోషన్ వచ్చింది, గ్రాంట్స్ వచ్చాయి. ఆర్థికంగా ఎంతో కొంత మేరకు పుంజుకున్నాను. ఆర్థికంగా బాగా ఎదగాలి అనేటటువంటి భావనతోటి తొందరపడి పొరపాటున అనుభవం లేకుండా వ్యాపార రంగంలోకి ప్రవేశించాను. ఒక ఇండస్ట్రీకి చైర్మన్గా కొంతకాలం వ్యవహరించాను. ఎందుకు అలా జరిగింది? నేను పేద కుటుంబంలో పుట్టాను, వ్యవసాయ కుటుంబంలో పుట్టాను, వెనుకబడ్డ ప్రాంతంలో పుట్టాను. సాదాసీదా జీవితాన్ని కొనసాగిస్తున్నాను కాబట్టి ఉన్నతంగా ఎదగాలనేటటువంటి తపన, ఆరాటం నా జీనులలో ఉండి అవి నన్ను ఆ విధంగా రెచ్చగొట్టాయి. డబ్బు సంపాదించాలి, ఆర్థికంగా ఎదగాలి, కుటుంబాన్ని ఐశ్వర్యవంతంగా తీర్చిదిద్దాలనేటటువంటి తపనతోటి, ఆరాటంతో వ్యాపార రంగంలోకి ప్రవేశించాను. విపరీతంగా నలిగిపోయాను, తీవ్రంగా నష్టపోయాను. ఆ నష్టం నాకు మానసిక ఘాతుకంగా, మానసిక గాయంగా మారి నన్ను బలహీనపరిచింది. ఆ విధంగా నేను బలహీనపడ్డ తరుణంలో ఇక వేరే మార్గం లేక, వేరే అవకాశం లేక, జబ్బులు పెరుగుతూ ఉండి, మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంది, అశాంతి పెరుగుతూ ఉంది, అసంతృప్తి పెరుగుతూ ఉంది. జీవితం అస్తవ్యస్తంగా, అయోమయంగా, గందరగోళంగా తయారైంది. మరి బయట పెట్టడం ఎట్లా? ఒకవైపు హేతువాదం, నాస్తికవాదం, వామపక్ష భావజాలం, సైన్స్పరమైన అంశాలు నన్ను ఆధ్యాత్మికత వైపుకి వెళ్లకుండా నన్ను నిరోధిస్తున్నప్పటికీ, అవసరం కొద్దీ స్వార్థంతో ఆరోగ్యాన్ని పొందాలనేటటువంటి భావనతోటి 91వ సంవత్సరంలో ఈ మార్గంలోకి ప్రవేశించాను. ఇక్కడ అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, ఎవరికైతే అసంతృప్తి, అశాంతి, రుగ్మతలు విపరీతంగా ఉంటాయో వాళ్ళు ఆధ్యాత్మిక మార్గం వైపుకు తొందరగా ఆకర్షింపబడతారు, దానిలో పూర్తిగా నిమగ్నం అవుతారు. కొంతమంది ఎంతో కొంత ఉపశమనం పొందుతారు, మరి కొంతమంది పిచ్చిలో పడిపోతారు. నేను ఈ మార్గంలోకి ప్రవేశించిన తర్వాత ఇదే నా జీవితానికి సమూల శాశ్వత పరిష్కారం అనేటటువంటి భావనతో ఒక రకంగా పిచ్చిలో పడ్డాను. శరీరం బలహీనపడుతున్న నేను లెక్క చేయలేదు. ఆధ్యాత్మికత 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 అనేటటువంటి భావనతోటి పరుగులు తీశాను. అన్ని కోర్సులు పూర్తి చేశాను. 93వ సంవత్సరంలో గురూజీగా శిక్షణ పొందాను. ఆ తర్వాత 5 సంవత్సరాలు ఆధ్యాత్మిక ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్నాను. ఒకవైపు లెక్చరర్గా ఉంటున్నాను, మరొక వైపు ఆధ్యాత్మిక ప్రచారంలో పాల్గొంటున్నాను. కార్యక్రమాల ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. అయినా సరే నేను లెక్క చేయలేదు. అది ఆధ్యాత్మిక పురోభివృద్ధి కాదు, ఆధ్యాత్మిక పిచ్చి, ఆధ్యాత్మిక వ్యసనం. ఎందుకంటే కుటుంబాన్ని విస్మరించి, వృత్తికి న్యాయం చేయలేక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి ప్రచారం చేయటం అనేది అదొక రకంగా వ్యసనమే కదా.
ఇవాళ అందరూ కూడా ఆధ్యాత్మిక పురోభివృద్ధి కన్నా ఆధ్యాత్మిక వ్యసనంలో నిమగ్నం అయిపోతున్నారు. ఆ మార్గాన్ని ఆకర్షణీయంగా తీసుకుంటున్నారు. ఆ మార్గం మిగతా వాటికంటే ఉన్నతంగా ఉంది అనేటటువంటి భావంతో ఆ మార్గంలో కొనసాగుతూ దాన్ని ప్రచారం చేస్తున్నారు. 93వ సంవత్సరంలో గురూజీని అయిన తర్వాత 5 సంవత్సరాల ఆధ్యాత్మిక ప్రచారం గావించిన తర్వాత నాకెందుకో ఆధ్యాత్మికత అందించబడేటటువంటి విధానంలో పరిపూర్ణత లేదనిపించింది. పరిపూర్ణత లేదనేటటువంటి భావనతోటి సైన్సును ఆధ్యాత్మికతను సమన్వయం చేస్తే అందరికీ తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది అనేటటువంటి భావనతోటి 98వ సంవత్సరంలో మాతాజీ గారి యొక్క హామీతో, మాతాజీ గారు నాకు ఇచ్చినటువంటి వాగ్దానంతో నేను సంస్థను స్థాపించాను. అసలు వాస్తవానికి గురూజీ కావటమే ఒక రకంగా మిరాకిల్ అయితే సంస్థను స్థాపించడం ఏంటి? ఇది ఇంకా మిరకిలే కదా. సంస్థను స్థాపించిన తర్వాత ఆధ్యాత్మిక పిచ్చిలో పడిపోయి కుటుంబాన్ని కూడా సరిగా చూడకుండా, వృత్తికి న్యాయం చేయకుండా ప్రచారంలో పాల్గొంటున్నందువల్ల నాకు మానసిక ఒత్తిడి పెరిగింది, అలజడి పెరిగింది, అశాంతి పెరిగింది, అసంతృప్తి పెరిగింది, జబ్బులు తగ్గకపోగా ఇంకా పెరుగుతూ వస్తున్నాయి. ఏ ఉద్దేశంతో ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన ఆ ఉద్దేశం నెరవేరలేదు కదా. జబ్బులు పెరిగితే ఎట్లా? శరీరం సహకరించకపోతే ఎట్లా? ప్రయాణాలు పెరిగినాయి, నిద్ర ఉండటం లేదు, విశ్రాంతి ఉండటం లేదు, ఆహారం సరిగా ఉండటం లేదు. అదొక పిచ్చి, అదొక వ్యసనం. ఆ వ్యసనంలో నేను పూర్తిగా నిమగ్నం అయిపోయాను. అదే సమయంలో ఒకవైపు వృత్తిని, మరొక వైపు సంస్థని కొనసాగించడం సాధ్యం కాదనేటటువంటి భావనతోటి 99వ సంవత్సరంలో 1999లో అనుకోకుండా పుష్కలంగా జీతం వచ్చేటటువంటి ఉద్యోగానికి రాజీనామా చేశాను. అది వాలంటరీ రిటైర్మెంట్ కాదు, రిజిగ్నేషన్. అసలు ఆలోచన ఎందుకు వచ్చిందో గుర్తుకు తెచ్చుకుంటే నాకే ఒళ్ళు గగురు పొడుస్తుంది. నాకు వర్క్ పెద్దగా లేదు, మా యూజీసీ స్కేల్స్ గ్రాంట్స్ వచ్చాయి, నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ని, క్లాసులు తీసుకోకపోయినా నన్ను అడిగేవాళ్ళు అంటూ ఎవరు లేరు. మరి అటువంటి పరిస్థితులలో ఉద్యోగానికి రాజీనామా చేయాల్సిన అవసరం ఏంటి? పిల్లలు సెటిల్ కాలేదు, సొంత ఇల్లు లేదు, బ్యాంకు బ్యాలెన్స్ లేదు, మరి ఉద్యోగానికి రాజీనామా చేయటం ఏంటి? దానికి మూల కారణం ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉండి గురూజీగా గురుపీఠను అధిరోహించి ప్రచారం చేయటం ద్వారా నాకు నా పట్ల చాలామందికి విపరీతమైన అభిమానం కలిగింది. అందరూ నన్ను విపరీతంగా ఆరాధించడం మొదలుపెట్టారు. నా చుట్టూ ఒక సామ్రాజ్యం ఏర్పడుతుంది. నేను గ్యారంటీగా ఈ మార్గంలో విజయవంతం అవుతాననేటటువంటి దృఢ విశ్వాసం కలిగి అబ్రప్ట్గా ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఎవరన్నా చేస్తారా అసలు? అది ఎందుకు చేశాను? ఆధ్యాత్మికతే నా జీవితానికి సమూల శాశ్వత పరిష్కారం అనేటటువంటి భావంతో నిస్వార్థంగా ఆధ్యాత్మిక ప్రచారంలో పాల్గొనేటట్లయితే నా కుటుంబానికి ఎటువంటి లోటు ఉండదు, ప్రకృతి నన్ను తప్పనిసరిగా ఆశీర్వదిస్తుంది అనేటటువంటి భావనతోటి ఆ ఉద్యోగాన్ని వదులుకున్నా. అది కూడా ఎలా? నేను 1976 సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన ఉద్యోగులకు ప్రవేశించాను జూనియర్ లెక్చరర్గా. 99వ సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీన ఉద్యోగానికి రాజీనామా చేశాను. మాతాజీకి ఇష్టం లేదు, పిల్లలు నన్నేం అడగలేదు, మా కుటుంబ సభ్యులకి మిగతా వాళ్ళకి ఇష్టం లేదు.
మేనేజ్మెంట్కి ఇష్టం లేదు, తోటి అధ్యాపకులకి ఇష్టం లేదు, ప్రిన్సిపాల్ గారు కూడా వద్దన్నారు. ఎందుకంటే 15 నెలలు ఉద్యోగంలో కొనసాగేటట్లయితే నాకు వాలంటీర్ రిటైర్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. సంవత్సరం 3 నెలలు ఉండటం పెద్ద కష్టమేం కాదే. ఉద్యోగం చేసుకుంటూ ఉండొచ్చు, క్లాసులు చేసుకుంటూ ఉండొచ్చు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ వదులుకున్నాను నేను. ఎందుకు వదులుకున్నాను? నేను ధర్మాన్ని గురించి బోధిస్తున్నప్పుడు ఒకవైపు ఉద్యోగం చేస్తూ మరొకవైపు క్లాసులు నిర్వహించడం అనేది ధర్మం కాదనేటటువంటి భావంతో ఆ నిర్ణయం తీసుకున్నాను. రెండవది, నిస్వార్థంగా ఆధ్యాత్మిక సేవలను అందించగలిగితే ప్రకృతి నాకు ఆశీస్సులు ఇస్తుంది, నన్ను కాపాడుకుంటుంది అనేటటువంటి భావన బలీయంగా ఉంది. మూడవది, నేను అందించేటటువంటి విధానం సశాస్త్రీయ పంథాలో మానవుని మేధస్సును ఆకర్షించే విధంగా ఉన్నందువలన స్పందన విపరీతంగా ఉంది. నేను సంస్థ నిలబెట్టగలను అనేటటువంటి భావన కలిగింది. ఉద్యోగం లేకపోయినా నా కుటుంబానికి ఎటువంటి లోటు ఉండదు అనేటటువంటి విశ్వాసం ఏర్పడింది. ఆ ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా చేశాను. అది ఎంత సాహసోపేతమైన చర్య మీరు ఆలోచించండి. ఎందుకంటే పుష్కలంగా ఆర్థిక వనరుల నుండి ఉద్యోగాన్ని వదులుకోవాలి తప్ప పిల్లల సెటిల్ కాకుండా ఆర్థిక అవసరాలు ఉన్నప్పుడు ఉద్యోగాన్ని వదులుకోవటం అనేది మామూలు విషయం కాదే. ఆనాడు నేను చేసినటువంటి త్యాగమే నాకు ఈనాడు వరంగా మారింది. త్యాగం లేకుండా యోగం సిద్ధించదు కదా. త్యాగధనులే ప్రపంచానికి మార్గదర్శకులు అవుతారు తప్ప స్వార్థంగా జీవిస్తూ గురుపీఠాన్ని అధిరోహించి ఆకర్షణీయమైనటువంటి భాషతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటే అటువంటి వ్యక్తులు గురుపీఠానికి న్యాయం చేయలేరు. ఆఖరి వరకు గురుపీఠం మీద కూర్చునే అవకాశం కూడా లేదు. కాబట్టి నా జీవితంలో ఉద్యోగానికి రాజీనామా చేయటం అనేది మరొక మలుపు. రాజీనామా చేసినందువల్ల పూర్తి కాలం సంస్థ కోసం పనిచేసే అవకాశం ఏర్పడింది. కష్టించి పనిచేసేటటువంటి సమయం దొరికింది. సంస్థ నిలబెట్టుకోకపోతే నా మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది, నేను అబాస్ పాలవుతాను, కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది అనేటటువంటి భయం కూడా లోపల ఏర్పడింది. ఒకవైపు అభద్రతా బాగుంది, మరొక వైపు కష్టించి పని చేయకపోతే సమస్య ఏమైపోతుంది అనేటటువంటి భయం కూడా ఉంది. అందుకే గురువుజులను తయారు చేశాను, పుస్తకాలు రచించాను, ప్రవచనాలు రికార్డు చేశాను, సమగ్ర విశ్వశక్తి యోగ చికిత్సను గురించి లోతుగా అధ్యయనం చేసి ఉచితంగా మందులు అందించే కార్యక్రమాన్ని చేపట్టాను. వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించాను. ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాను. ఆనాడు ఉద్యోగానికి రాజీనామా చేయకపోతే 2 పడవల మీద కాలు పెట్టి నదిలో మునిగిపోయేవాడిని కదా. ఉద్యోగానికి రాజీనామా చేసే ప్రేరణ అనేది నాది కాదు, అది ప్రకృతి నుండి వచ్చింది, పూర్వజన్మ సుకృతం వల్ల వచ్చింది, పిచ్చి గారి ద్వారా వచ్చింది, రామచంద్రి గారి ద్వారా వచ్చింది, మా అమ్మా నాన్నల ద్వారా వచ్చింది. మాతాజీ యొక్క ప్రోత్సాహం వల్ల నేను రాజీనామా చేయగలిగాను. ఇంతమంది నాకు చుట్టూ సపోర్ట్ ఉన్నారు కాబట్టి సంస్థ నిలబెట్టగలను అనేటటువంటి విశ్వాసం వల్ల రాజీనామా చేశాను. ఆనాటి ఆ రాజీనామే ఈనాడు నన్ను పరిపూర్ణుడిగా తయారు చేసింది. కాబట్టి త్యాగం ద్వారా యోగం సంక్రమిస్తుంది అంటానికి నా జీవితం ప్రత్యక్ష ఉదాహరణ. ఇంతకు మించి నేను చెప్పలేను.
నా జీవితానికి అదొక రకమైన అద్భుతమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం. అదే ఇవాళ నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కలగజేసి అంతకు మించినటువంటి అదృష్టం మరొకటి ఏముంటుంది ఆలోచించండి. కాబట్టి జీవితానికి మార్పు అనేది ధైర్యం ద్వారా, సాహసం ద్వారా వస్తుంది తప్ప సోమరతనం, బద్ధకం ద్వారా రాదు కదా. నేను ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ విషయాన్ని చెప్పుకుంటుంటే నా అంతరంగం పులకించిపోతుంది. అందరూ కూడా దాన్ని పాజిటివ్గా తీసుకొని నాకు సపోర్ట్ చేశారు. కాబట్టి ఆ నిర్ణయం అనేది నా ఆధ్యాత్మిక పురోభివృద్ధికి కీలకమైందని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.